ఇంటికి ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యేలని ఎంకరేజ్ చేస్తుంది కిరణ్ రాయలు. అక్కడున్న ఎమ్మెల్యేతో చాలా ఇష్యూస్ ఉన్నాయి. పొసగట్లేదు కిరణ్‌కి, అలాగే శ్రీనివాసులు గారికి అనేది ఒక వార్త. ఎందుకు అంత వార్ మీకు స్టార్ట్ అయింది? సేమ్ కమ్యూనిటీ, ఇప్పుడే యూనిటీ ఉందని మీరు అంటున్నారు. ఇప్పుడు వచ్చింది యూనిటీ మేడం. అంటే ఇప్పుడు బాగానే ఉంది ఎమ్మెల్యే గారికి. నాకు గతంలో సెట్ అంటే నాకు ఎమ్మెల్యేకి ఏం లేదు మేడం. ఇప్పుడు కూడా నాయకులకి ఉంటుంది కార్యకర్త. ఆయన వైసీపీ నుంచి వచ్చాడు. అదే వైసీపీ నుంచి చాలా మంది మా పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఆయనతో పాటు వచ్చారు. వాళ్ళకి నాకు ప్రాబ్లం. వాళ్ళు వైసీపీలో ఉన్నాళ్ళు, అప్పట్లో మేము ఎదిరించిన వాళ్ళు, వాళ్ళతో గొడవలు పడిన వాళ్ళు, వాళ్ళు మా కేసులు పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ ఆధిపత్య పోరు చేస్తుంటే ఎలా ఒప్పుకుంటాము? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నాయకుని కదా లేదు. ఇక్కడ చిన్న చిన్న స్థాయిలో కూడా అడగకపోతే ఇంకా అన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకుని టేబుల్ పెట్టలేం కదా. ఇప్పుడు మీరు అధికారం వచ్చే వరకు కూడా ప్రతిపక్షం పైన దాడి చేసి, విమర్శించి, ఎదిరించి ఫైట్ చేసిన వాళ్ళు ఇప్పుడు పొజిషన్స్ రాగానే ఆ పార్టీ నుంచి వచ్చి అలాయ్ బలాయ్ అంటే అది చాలా రిస్కీ థింగ్. అదే జరుగుతుంది. ఇప్పుడు ఆ విషయంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు తిరుపతిలో 46 మంది టీడీపీ కార్పొరేటర్లు ఉంటే, సారీ వైసీపీ కార్పొరేటర్లు ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వాలని చెప్పి ప్రయత్నిస్తారు మా పార్టీలోకి. సార్ చేసుకోలేదు, వద్దన్నారు. ఇప్పుడు వాళ్ళని చేర్చుకొని మనం బలవంతం అవసరం. ఆల్రెడీ మనకున్న బలం చాలు, వాళ్ళని చేర్చుకొని మన బలం కాదు బురద పడుతుంది మన మీద అని చెప్పారు. కాబట్టి కానీ మా ఎమ్మెల్యే గారు ఆయనతో పాటు వచ్చి కొంతమంది నాయకులు వచ్చేసారు. వాళ్ళందరూ కూడా గతంలో ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. అంటే నన్ను కాదు, నన్ను ఇబ్బంది పెడితే వాడు ఇబ్బందులు పడతాడు. మా వెనకాల క్యాడర్ని ఇబ్బంది పెట్టాడు పాపం చాలా మందిని, వ్యాపారంగా అన్ని విషయాలుగా. అది మళ్ళా వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడము, మొదటి స్థానంలో వాళ్ళకి ఇవ్వడం కొంచెం బాధేసి 2-3 ఇష్యూస్ గొడవ పడినాను. ఆ గొడవ చినిగి చాపంతే పెద్ద ఇష్యూస్ జరిగాయి. ఇప్పుడు మొన్న సెట్ అయిందంట. మొన్న ఎమ్మెల్యే గారు మేము కలిసి 2 మీటింగ్స్ పెట్టాం, కలిసి పనిచేసుకుంటాం. ఒకే పార్టీలో ఉన్నాగా మేడం, రాజకీయాలు శాశ్వత శత్రువులు ఉన్నారు, శాశ్వత మిత్రులు ఉన్నారు. రాజకీయాలు మాత్రమే, ఇంకెక్కడ ఉంటారు? రాజకీయాలు ఉండరు. కాబట్టి మేమే శత్రువులు ఏం కాదు. ఇంకోటి తెలుసా, ఆయన తీసుకెళ్లి పార్టీలో చేర్చిందే నేనే. ఆర్ని శ్రీనివాసులు గారిని జనసేన పార్టీలో తీసుకెళ్ళింది నేనే. బట్ ఆయన ఎమ్మెల్యే సీట్ తెచ్చుకుంటానే అనుకోలేదు. నా సీటుకే నాకు కావాల్సిన తంబు వచ్చేసింది ఈ రోజు ఇంటర్వ్యూకి. నోట్ ద పాయింట్. వైసీపీలో ఉన్న ఆర్ని శ్రీనివాసరావుని బలజ కమ్యూనిటీకి సంబంధించి కిరణ్ రాయల్ గారు తీసుకొచ్చారు చిత్తూరు జిల్లాలో. కిరణ్ రాయల్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ సీటుకే ఎసరు పెట్టారు ఆర్ని శ్రీనివాస్ గారు. సో కిరణ్ గారికి రావాల్సిన ఎమ్మెల్యే సీటు రాలేదు, టికెట్ దక్కలేదు. సో దాని గురించి మేడం, సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం వాస్తవమే. నేను సీట్ రేస్ లో క్లైమాక్స్ దాకా ఉన్నాను. ఆర్ని శ్రీనివాసరావు గారు రావడం, అతను ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీలో మా జిల్లా అధ్యక్షుడు, చిరంజీవి గారికి అతని సన్నిహితుడు, ఆ కుటుంబంతో మంచి రాకపోకలు లేవా? ఆయన చిరంజీవికి సన్నిహితులు, నాగబాబుకి కిరణ్ రాయల్ గారు కూడా ముందు నుంచి అన్ని కావాలి కదా, ఆర్థిక బలం కూడా సరిపోవాలి కదా. ఓకే, సో ఫైనాన్షియల్ గా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మనకి. అది ఆ టైంలో చేసుకుంటే సరిపోయేది, సమయం లేదు మాకు అక్కడికి. చెప్పా కదా, తిరుపతిలో ఒకరు పైకి వెళ్తారంటే కింద నుంచి మా వాళ్ళే బుల్లెట్ పెడతారు. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పోయినాయి. ఇప్పుడు అందరూ ఒకటయ్యారు. మనం కొట్టుకొని ఏదో సామెత కదా, కోతులు చిచ్చుకుంటే ఎత్తికిరిపోయాడు. మరి ఈసారి అలా జరగకుండా చాలా జాగ్రత్త పడుతున్నాము. తిరుపతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. తిరుపతి చాలా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి చేతిలో నుంచి తిరుపతి మా చేతికి వచ్చింది. తిరుపతి ప్రశాంత వాతావరణం, తిరుపతి ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒక గజము 2 గజాల స్థలం ఉండేవాడు కూడా బాగా ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాడు. గత ప్రభుత్వం లేదండి, చాలా ఇబ్బంది పడ్డాం. ఎన్ని కేసులు నా మీద, నన్ను వదిలేయండి, ఏం పక్కన చూసుకుందాం. మా కార్యకర్తలు సైట్లు కబ్జాలు చేయడము, ఆస్తులు కొట్టేయడము, హోటళ్లు కొట్టేయడం, వ్యాపారాలు కొట్టేయడము, బ్లాక్ మెయిల్, బెదిరింపులు. నగరి జైల్లో మిమ్మల్ని రోజా పెట్టింది అనే మీకు కక్ష, కోపమా? అలాంటి జైలు ఊచలు లెక్క పెట్టించింది రోజా. అలా అయితే నేను ధర్మారెడ్డి మీద కోపడాలి. కరుణాకర్ రెడ్డి పెట్టించాడు, చెవిరెడ్డి పెట్టించాడు. రోజాకు ఒక పేరు పెట్టి మరీ ట్రోల్ చేసి రోజవ్వా అని. మీరు రోజా ఏం చేశారంటే మేడం, పవన్ కళ్యాణ్ గారిని మానసిక, ఆయన మాట్లాడే మాటలు రాజకీయంగా మాట్లాడితే ఏం మాట్లాడు, మేము రాజకీయంగా ఫైట్ చేసే కెపాసిటీ జనసేనలో ప్రతి ఒక్కరికి ఉంది, ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన పర్సనల్ గా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారిని. ఒక దాన్ని మరిచిపోయి అలాంటి మాటలు మాట్లాడడం చాలా బాధ. దానికోసం ఆయన టార్గెట్ చేసాను. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు కథ చూస్తా. ఎందుకంటే నువ్వు రోజా అనేది నాకు ఎప్పుడు చిన్నప్పుడు తెలుసు. ఎంత ఒకే చుట్టుపక్కల అందరము. తిరుపతి పెద్ద సిటీ ఏం కాదు అప్పట్లో. చాలా మొత్తం తిరిగేస్తే తప్ప రోజు తిరిగి 10 అవ్వచ్చు.
ఒక అరగంటలో. అప్పుడు రోజా వాళ్ళు కానీ రోజా వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళందరూ బాగా తెలుసు మాకు చుట్టుపక్కల అందరూ. కాబట్టి వాళ్ళు తెలిసి నీ గురించి నాకు తెలియకపోతే ఓకే, నువ్వు ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి ఈ ఊర్లో ఉండి నువ్వు మా నాయకుని తిరిగితే ఎలా ఒప్పుకుంటుంది? నాలాంటి తిరుపతిలో ఉండగా నువ్వే ఒప్పుకోను. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు మాట్లాడినా ఎక్స్క్లూజివ్ మా ఇంట్లో సభ్యులు ఆవేశపడి మాట్లాడినా కూడా నేను క్షమించను. ఎందుకంత పిచ్చి? పిచ్చి అంటే ఇప్పుడు దేవుళ్ళు ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఉంటారు, కొంతమంది అయ్యప్ప స్వామి ఉంటారు, కొంతమందికి మురుగుడు రకరకాలు ఉంటారు. అంటే మాకు ఈరోజు ఈ స్థాయి, ఒక అభిమానం, ఆయన అంటే ఒక ఇష్టం. ఆయన ఒక 100 మంది ఉన్నా కూడా ఆయన మనం పిలిచి పలాకోపోయినా నన్ను చూసి నవ్వుతాడు చూసారా, అది చాలు. అంటే అదొక మ్యాజిక్ అంతే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్టమని మీరు అడగాలంటే నాకు తెలిసి ఒక 5,000 కోట్ల వదిలేరు మీరు ఆచరలేదు. బట్ నా లాంటి ఏమంటే ఆయన ఒక 100 మంది ఉన్నా కూడా అలా పోతున్నా కూడా నన్ను చూసి నమస్కారం అంటే ఇలా చూసి ఒక అంటే అది అందరూ దొరకదు, అది చాలా తక్కువ మందికి దొరికింది. అందులో నేనున్నా, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది, ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాకే ఉంది. సో ఆయన ఏమంటే ఒప్పుకోండి, నేను అది నాకు అలవాటు అయిపోయింది. సో ఆ విధంగా నేను రోజా మీద కానీ, పెద్దిరెడ్డి మీద కానీ, ధర్మారెడ్డి మీద కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కానీ, కరుణాకర్ రెడ్డి మీద కానీ, మొత్తం 6 గ్యాంగ్ అంతా 6 గ్యాంగ్ రెడ్డి గ్యాంగ్ వాళ్ళందరి మీద ఫైట్ చేసి ఈ రోజు ప్రశాంతంగా కోరుకోవడం కూడా ఇంకా కుదరట్లేదు. ఇప్పుడు కూడా మాకు టార్చర్ చేస్తారు ఏదో ఒకటి. ఈ రోజు కూడా మాకు ఏదో ప్రెస్ మీట్లు, ధర్నా, ఏదో ఒకటి మాట్లాడటము తప్పట్లా. ఏమంటే అంత అన్యాయం చేస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరంటే అధికారంలోకి వచ్చింది, అధికారంలో ఉన్నా కూడా మేము ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుంది కొన్ని సార్లు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఘోరాల నేరాలు ఇంకా ప్రజలను అట్టే ఉండిపోయింది. వాళ్ళు చేసిన అవినీతులు ఇంకా తిరుపతిలో రాష్ట్రంలో అలానే ఉండిపోయినాయి. 1000 కోట్లు దోచేశారు, ఇంకా ఇబ్బంది పెడుతున్నారు జనాలు. అవన్నీ కూడా బయటకు రెటిఫై చేయడానికి ఇంకా టైం పట్టుతుంది. అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడడం కాదు, రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది. చేస్తున్నాం కదా మేడం, దొరికింది చేస్తున్నాం, దొరకంది వెతకలేం కదా. బట్ అన్నంత స్థాయిలో రుజువు చేయలేకపోతున్నారు అనేది మీ పైన నా పైన కాదు కానీ, మీ పార్టీ పైన, మా పార్టీ పైన కాదు కానీ, మీ కూటమి ప్రభుత్వం పైన. అదే ప్రభుత్వం నా పైన పవర్ స్టార్ తో ఉన్నా, పవర్ లో లేరు, పవర్ లో ఉన్నా నాకు పవర్ కావాలి. పవర్ స్టార్ తో ఉన్నారు, పవర్ లో ఉన్నాం, పవర్ లో ఉన్నాం, కానీ పవర్ కావాలి. ఏ పవర్ కావాలి? కిరణ్ గారు మనసులో ఏదో ఉందండి సీరియస్ గానే. అంటే ఒక్కొక్కరు నేను రాయిచ్చానని అడిగారు ఆఫీస్లో, ఎవరికి ఏ నామినేట్ పోస్ట్ ఒకటి రాసి ఉన్నప్పుడు, నేను తిరుపతిలో ఎమ్మెల్యే తర్వాత ఉండేది తుడా చైర్మన్ ఉంటుంది. తుడా చైర్మన్ అంటే 5-6 నియోజకవర్గాలకి పార్టీ బలోపేతం చేసుకోవచ్చు, నేను కూడా ఎదగచ్చు, పార్టీ బలోపేతం అవుతుంది. తుడా చైర్మన్ అడిగాను కళ్యాణ్ గారిని, దానికి ఎక్సెప్షన్ బోర్డు మెంబర్ ఉంది, దానికి ఇంకా 4 పరిచయాలు పెరుగుతాయి, పార్టీ డెవలప్ అవుతుంది తిరుపతి లాంటి ప్లేస్ లో. అంటే నా లాంటికి ఏం లేదు మేడం, ఒకటి ఇక్కడ నా లాంటికి అవకాశం వచ్చిందంటే దేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సంతోషపడతారు, కిరణ్ రాయలకి ఒక మంచి పదవి వచ్చింది పార్టీలో అని. అలాంటిది ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే సీటు జనసేన ఉంది, అక్కడ ఎమ్మెల్యే జనసేన ఉన్నారు. నెక్స్ట్ వెంటనే పోస్ట్ కూడా జనసేనకి ఇవ్వడం వల్ల కొంచెం అభ్యంతరం వల్ల పెండింగ్ పెట్టారు పోస్ట్ తుడా చైర్మన్ అనేది. బట్ చెప్పలేం, నాకు తెలిసి 10 రోజుల్లో కూడా అవ్వచ్చు, ఎవరికైనా కావచ్చు, ఎవరికి ఇచ్చినా పని చేయాలి తప్పదు. బట్ పవన్ కళ్యాణ్ గారికి అయితే మైండ్ లో ఆయనకంటూ ఒక టీం ఉంది, ఆ టీంలో నేను ఉన్నాను. వాడికి ఏదో చేయాలని ఆలోచన ఉంది, అది ఏం చేస్తారో తెలియదు. మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇక్కడ గల్లీ మిస్ అయితే ఢిల్లీ పోతాను లేనేసి.